హాయ్, నమస్తే. వెల్కమ్ టు డాడీ కుకింగ్స్. ఈరోజు గోరుచిక్కుడు కొబ్బరి కారం. గోరుచిక్కుడు కొబ్బరి కారం ఈ వీడియోలో ఎలా చేయాలో చేద్దాము. ఇది చాలా పురాతనమైనటువంటి కూరండి. ఈ కొబ్బరి కారం అనేది ఈ రోజుల్లో కొబ్బరిలో కారంలో కొబ్బరి వేస్తే కొబ్బరి కారం అయింది అనుకుంటున్నారు. అది కాదండి. ఈ వీడియో ముందు కొబ్బరి కారంతో గోరుచిక్కుడిని ఏ విధంగా చేయాలో చేద్దాం, గమనించండి. ఒక పావు కిలో గోరుచిక్కుళ్ళు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాం. వీటిని చివర మొదలు కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇవి కట్ చేసుకునేటప్పుడు మధ్యలో ఏంలాగా వస్తుంది, దాన్ని తీసి పడేసుకోవాలి. అంటే అది పీస్ అనమాట. ఆ పీస్ని తీసి పడేసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో ఎక్కువ పీసు పదార్థం ఉంటుంది. ఇది బాగా డైజెషన్ అవుద్ది. వారంలో 1-2 సార్లు తిన్నా చాలా మంచిది ఇది. ఈ విధంగా మనం సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఒక బౌల్లో తీసుకుందాం. అలాగే తాలింపుకి 2 ఆనియన్స్ కూడా కట్ చేసి ఈ విధంగా 2 బౌల్స్లోకి ఆనియన్స్, చిక్కుడుకాయ ముక్కలు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు ఎండుమిరగాయలని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 ఎండుమిరగాయలని ఈ విధంగా సెంటర్ కట్ చేసి ఆయిల్లో మనం వేపుకోవాలి. మనం ఇప్పుడు గోరుచిక్కుడు కొబ్బరి కారం దీంట్లోకి ఎండుమిర్చిని మనం చిన్న మంట మీద ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గోరుచిక్కుడు ముక్కల్ని 2 సార్లు శుభ్రంగా కడిగి వీటిని మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 సార్లు కడిగి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ముక్కలు మునిగే వరకు మంచినీరు పోసుకొని వీటిని ఉడికించుకోవాలి. అంటే ఒక మంట ఒక ఉడికే వరకు దీన్ని ఉడికించుకోవాలన్నమాట. అంటే తర్వాత మళ్ళీ మనం మూత తీసి ఉప్పు వేసుకోవాలి. ఫస్టే ఉప్పు వేయకూడదండి. ఈ విధంగా మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు కారం రెడీ చేసుకుందాం. శనగపప్పు, కొబ్బరి ముక్క, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చిని మనం ఫస్ట్ మెత్తగా దంచుకోవాలి. దీంట్లో ఎండుమిరగాయ పూర్తిగా మెత్తగా అయ్యే అంతవరకు దీన్ని దంచిన తర్వాతే మిగతా వేయాలి. లేదంటే ఎండుమిరగాయలో ఉన్నటువంటి ఆ గింజలు, విత్తనాలు అవి మెత్తగా అవ్వండి. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఈ విధంగా మనం మెత్తగా నూరినాక గరిటెతో ఒకసారి ఇలా కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఎండుమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసాం. ఆ ఆయిల్ ఇప్పుడు ఇట్లా నూరటం వల్ల అడుగున అంటుకుంటూ ఉంటుంది. అట్లాగే మనం ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మనం నూరుకోవాలి. ఈ విధంగా మెత్తగా నూరుకోవాలి. కొబ్బరి కారం మనం చేసేది జనరల్గా చాలా ఎక్కువ మంది ఈ కొబ్బరి కారాన్ని ఎండుమిరగాయలతో కొబ్బరి కారం అయింది అనుకుంటున్నారు. అది కాదండి. ఇది చాలా పాతకాలపు పద్ధతి ఈ కొబ్బరి కారం అనేది. దీంట్లో శనగపప్పు అనేవి కంపల్సరీగా వేయాలి. వేపిన శనగపప్పుతో మనం దీన్ని ప్రిపేర్ చేస్తాము, ఈ కొబ్బరి కారాన్ని. పాత రోజుల్లో ప్రతి భోజనాలలో, ఫంక్షన్స్లో ముద్దపప్పు, ఈ కొబ్బరి కారం అనేది కంపల్సరీగా వేసేవాళ్ళు. ఈ రోజుల్లో ఇవన్నీ పాత అయిపోయినాయి. మనం శనగపప్పు బదులు శనగ గుళ్ళండి ఇవి, ఏదైనా ఒకటేను. రోట్లో వేసి మనం ఇట్లా దంచుకుంటే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు జీలకర్ర వేసి మెత్తగా దంచుకుందాం.
జీలకర్ర వేసి మెత్తగా దంచుకొని మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి కలబెట్టి ఇట్లా ఒక్కోటి ప్రాసెస్ మనం ఇట్లా కలబెట్టుకుంటూ దంచుకుంటూ చేయాలి. ఈ విధంగా మనం రోట్లో ఈ విధంగా దంచుకోవటం వల్ల ఎక్కువ రుచి వస్తుందండి. ఇప్పుడు ఉదాహరణకి కొబ్బరి మనం రోట్లో వేసి దంచడం వల్ల కొబ్బరిలో ఉన్నటువంటి ఆయిల్ బయటకు రిలీజ్ అవుతుంది అనమాట. అదే మనం మిక్సీలో వేసామనుకోండి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది. కాబట్టి రోట్లో దానికి మిక్సీలో దానికి డిఫరెంట్ ఏంటంటే నోట్లో నూరటం వల్ల కొన్ని ఐటమ్స్కి ఆయిల్ బయటకు వస్తుంది అనమాట. ఆయిల్ బయటకు రావడం వల్ల అది ఎంతో రుచిగా ఉంటుంది అనమాట. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇట్లా మెత్తగా దంచుకోవాలి. దీంట్లో పప్పులుగా ఉంటే అండి అంత రుచిగా ఉండదు. ఇది గోరుచిక్కుడు కాయ మీద అది ఆ ప్రాసెస్లో దాని గురించి ఈ కొబ్బరి కారంతో గోరుచిక్కుడు కర్రీ చేస్తున్నాం మనం. దానికోసం దీన్ని ఇలా మెత్తగా ఈ విధంగా చేసుకుని ప్రిపేర్ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా మెత్తగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి గోరుచిక్కుడుకాయలు ఉడికినే లేవు, ఒకసారి చూద్దాం. పర్ఫెక్ట్గా బాయిల్డ్ అయిపోయినాయి, ఎక్కువ మెత్తగా ఉడకలేదు, చక్కగా ఉడికినాయండి. ఇప్పుడు ఈ వాటర్ని వేరు చేయాలి. ఒక చిల్లులు గిన్నెలో వాటిని మనం ఈ విధంగా ఉంచినట్టయితే వాటర్ అంతా బయటికి పోయి ఆ యొక్క ముక్కలన్నీ పొడిలాడుతూ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు పంటి కింద పడుతూ ఉంటే ఏ కూరలో తినేటప్పుడు బాగా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మనం తాలింపు అట్లాగే 2 ఎండుమిర్చి ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు చూడండి, కరివేపాకు చటపట్లాడిపోయింది. మంచి హీట్ మీద ఉన్నప్పుడు కరివేపాకు అట్లా వేస్తే అదొక మంచి మెడిసిన్ లాగా అయిపోయింది కరివేపాకు కూడా. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం. డాడీ కుకింగ్స్లో ఉల్లిగడ్డ వేస్తే తాలింపు ప్రాసెస్ అయిపోయినట్టు ఈ విషయం గమనించాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. స్టార్టింగ్లో పసుపు వేసుకొని మనం ముక్కలు ఉడకబెట్టుకున్నట్టయితే గోరుచిక్కుడుకాయల్ని ఉడకబెట్టుకుంటే కూర అంతా పచ్చ కనపడుతుంది ఎక్కువగా, అంటే అది ఒక డిఫరెంట్ కలర్లో ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు తాలింపులు వేస్తున్నాం పసుపు. ఈ విధంగా మనం ఉల్లిపాయ, పసుపు, పచ్చివాసన పోవాలి. అట్లాగే ఉల్లిపాయ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా మనం అటు ఇటు కలబెడుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోరుచిక్కుడు ముక్కల్ని తాలింపులు వేసేసి కిందకి మీదకి పూర్తిగా కలిసేలాగా గరిటెతో ఈ విధంగా కిందకి మీదకి తాలింపు గింజలు, ఆయిల్ అంతా కిందది పైకి వచ్చే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. మసిగొడ్డు సాయంతో బాండి కదలకుండా పట్టుకొని కిందకి మీదకి ఈ విధంగా అంత కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ముక్కలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం. మనం కారంలో సాల్ట్ వేసుకున్నాం. కొబ్బరి కారం కొట్టేటప్పుడు కూడా గళ్ళు వేసి మనం అప్పుడు చేసుకున్నాం కాబట్టి ఉప్పు చాలా తక్కువ పట్టుద్దండి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం కొబ్బరి కారాన్ని పైన సరిపడా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కొబ్బరి కారం, గోరుచిక్కుడుకాయ ఈ వీడియో మీరు బాగా చూశారు చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం.
చిక్కుడు కొబ్బరి కారం చాలా టేస్టీగా ఉంది. ఎస్ డాడీ కుకింగ్స్ని ఆదరిస్తూ ఉండండి. ఇలాంటి చిన్న చిన్న వీడియోలతో పురాతనమైన రెసిపీలు అందరికీ తెలియని కూడా కొన్ని నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న వీడియోలతో మీ ముందుకు వస్తాను. మరొక వీడియోలో కలుద్దాం. నమస్తే, బాయ్.